నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ వేణుగోపాలస్వామి ఆలయం నందు చైర్మన్ కూడా వారే ఈరోజు సంక్రాంతి భోగి పండుగ గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవోపేతంగా జరిపించడమైనది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాద వితరణ భావించడమైనది. చైర్మన్ నార్ల అప్పారావు రిపోర్టర్ భద్రయ్యాచారితో ఎవరి కృషి కాదు, స్వయముగా నా భార్య ప్రోత్సాహంతోటే ఈ గుడి కట్టించానని వివరించారు. मंगलाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सकृदायास्तु मंगलम् मानवं श्रीर्जातवेदो गावश्वं पुरुषं जगदु अभिप्राणा हि श्रिया मा परिपादया अम्म మీకు కూర్చోండి. ముందుగా ఏ ఫోటో स्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि ह्रीं कृष्णाय गोविन्दाय गोपीरसहाय नमः ध्यायामि ध्यानं समर्पयामि ॐ कृष्णाय माधवनारायणाय माधवादेवाय महानाथनाय वसुदेवाय पुण्याय वेदाय ईसाय Sabe? गोवर्धनाथं गोपालयं सर्वपालकं भद्रानाथं द्वारकानायकं सीतामुद्रं शमननारायणं पदं विद्यानां पदं मायं परमपुरुषं स्तेगासुरचाणूरमलयं संसारपदं वराहं प्रकाशकं मनादिब्रह्मचार्यं कृष्णाय सगसगं सुभागसरक्षेत्रे दुर्योधप्रान्तकं सच्चे संकल्पाय सच्चे रामादित्य समुद्रादित्य कृष्णवेणु कृष्णं प्रदायिने गुणादिं शारदाय बाबू
ప్రస్తుతం మనం వేణుగోపాలస్వామి ఆలయం నందు ఈ యొక్క ఆలయ చైర్మన్ గారు కూడా ఈ యొక్క సమయానికి భగవంతుడు ప్రసాదించాడు మనకు. వారి గురించి కూడా ఒకసారి వారి పేరు, వారి గురించి ఈ ఆలయం ఎప్పటి నుంచి వారు చైర్మన్గా పనిచేస్తున్నారో తెలియపరచాడు సార్. ఈయన ఎప్పటి నుంచి పనిచేయడం కాదండి, నారిన అప్పారావు గారు వీరు 2011 జూన్ 6వ తారీఖున దేవాలయం ప్రతిష్ట వారి సొంతంగా వారే కట్టించారు. స్వామివారు ఆలయం 2011 జూన్ 6న అత్యంత వైభవంగా వైగానసాగమొత్తంగా ఆలయ ప్రతిష్ట వారి దంపతులు ఇద్దరు కూడా నిర్వహించారు. అప్పటి నుంచి కూడా చక్కగా నడుస్తోంది. ఒక్క నిమిషం వారి మాట చెప్పండి. మీరు అడగండి. ఈ యొక్క ఆలయం కట్టించాలనే యొక్క కుతూహలం మీకు ఎవరైనా చెప్తే వచ్చిందా, మీలో మీకు వచ్చిందా ఒక విషయం, మీ ఉద్దేశం? మా భార్య ప్రోత్సాహంతో సార్ అది నేను చెప్తానండి, వారు చెప్పేది కాదు. ఆయన శ్రీమతి గారు సుబ్బాయమ్మ గారు ఆవిడ కొంచెం ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వారికి కృష్ణ పరమాత్ముడు అంటే అత్యంతమైన ప్రేమ, భక్తి, ప్రేమ మామూలుగా కాదండి. నేను చూశాను, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. కృష్ణ పరమాత్ముడు పేరు చెబితే ఆవిడకి నిద్ర ఇంకా అసలు ఏమి అన్నం అన్నీ మానేస్తారండి. ఆవిడ ప్రోత్సాహం అంటే వీరికి లేదన్న ఉద్దేశం కాదు, వీరికి లేకుండా వారు కట్టించలేరు. కావాలని కట్టించి ఈ మెయిన్ రోడ్ మీద ఇప్పుడు ఖరీదు చూడాలంటే దీని ఖరీదు చెప్పలేము. 800 గజాల స్థలం కొని, ఇప్పుడు చెప్పాలంటే చాలా ఖరీదైంది. 800 గజాలు స్థలం కొని దేవాలయం కట్టించారు అద్భుతంగా. ఆవిడ ప్రోత్సాహం, విగ్రహం చూడండి, స్వామివారు అంత అద్భుతంగా ఉన్నారు. 11 సారీ అని క్షమించండి, 1100 గజాలు అండి. నేను 800 గజాలు అంటాను. 1100 గజాల స్థలం ఇది అద్భుతంగా దేవాలయం. స్వామిని కూడా మామూలుగా కాదండి, భక్తులందరూ చెప్తారు. చాలామంది వస్తారు, ఒకళ్ళిద్దరు కాదండి, దూరం నుంచి కూడా ఎక్కడో దరిదాపుగా 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. స్వామివారు మీ మనసులో ఏదైనా కోరిక, ఒక ధర్మబద్ధమైన కోరిక అయినా స్వామివారితో చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతోందండి. అది మేము చెప్పేది కానీ మీరు స్వామివారితో చెప్పి చూడండి, ఆ కోరిక ధర్మబద్ధమైనది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. వీళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు కూడా దగ్గరుండి చూసి ఇప్పుడు ఆయన వయసు ఇంచుమించు నేను చెప్పేది కాదు కానీ ఇంచుమించు చాలా పెద్ద వయసు ఉంది. అయినా కూడా వచ్చి స్వామివారి ఏ కార్యక్రమం జరిగినా, ఉత్సవం జరిగినా వచ్చి దేవాలయం స్వామివారి చూసి నమస్కారం చేసుకుని స్వామివారి భక్తి గురించి చెప్పడానికైతే వీల్లేదు. ముఖ్యంగా ఆయన భార్య అన్నారని సుబ్బాయమ్మ గారు, ఆవిడ గురించి చెప్పడానికి నాకు మాటలు కూడా రావు. ఆ ఇంట్లో కూడా కృష్ణ పరమాత్ముడి విగ్రహం ఉంటుందండి. కృష్ణ ఇప్పుడు ఆ స్వామివారి నామస్మరణతోటే ఉంటారు. దేవాలయం కావాలని కట్టిస్తే ఆవిడ చెప్పడం ఈయన కూడా మనసులో ఉంటుందండి. లేకపోతే ఈయన వద్దంటే ఆవిడ మాట కాదని చెప్పడానికి ఆమె ప్రోత్సాహం. పూలదండలు గుచ్చుకొచ్చేవారండి ఆమె. చక్కగా ఆయన పెద్ద పూలదండలు మీరు మార్కెట్లో ఎంత డబ్బిచ్చుకున్నా అంత దండలు తేవడం ఎవరి వల్ల కాదు. అలాంటిది ఆవిడ స్వయంగా ఆవిడే గుచ్చి ఎంత ఇంటి దరిదాపు 10-12 మంది వాచ్మెన్లు కావచ్చు, పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి పని చెప్పకుండా ఆవిడే గుచ్చి కట్టుకొని, నేనే సాక్షుడు, ఇందులో ఎవరు చెప్పట్లేదు, నేనే చూసి ఆవిడ చక్కగా అందంగా అలంకరించి ఈ దండ ఇలా వేయండి, ఈ దండ ఇలా వేయండి, పెద్దండ ఇలా వేయండి, గరిమ ఇలా వేయండి చక్కగా చెప్పి కూడా చేయించేవారు. ఆవిడ భారీగా ఉంటుంది. నిజంగా ఒక విధంగా అప్పారావు గారు అదృష్టం. ఒక్కసారి వారు మాట్లాడండి. ఈరోజు ఈ యొక్క శుభదినం సంక్రాంతి భోగి సందర్భంగా ఈ నార్ల అప్పారావు గారు వారి యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా మిమ్మల్ని అభినందించడమే కాక మీకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో సంవత్సరాలు చేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు.